నమస్తే వెల్కమ్ టు పాలిటిక్స్ తెలంగాణలో ప్రచార మైకులు మార్మోగుతున్నాయి ఆరోపణలు ప్రత్యారోపణలతో డైలాగ్ వార్ జోరుగా సాగుతోంది ఇక ఇప్పటిదాకా ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అన్నట్టు తెలంగాణ పొలిటికల్ గట్టుపై దిగబోతున్నారు స్టార్లు మేం గెలవకపోయినా టీడీపీని ఓడిస్తాం చంద్రబాబును గద్దె దింపుతాం అదే మా లక్ష్యం అంటోన్న కమలదళం కాంగ్రెస్ పుంజుకోవడం ఖాయం ఇంటింటికి అభయ హస్తం ఇస్తామంటోన్న రఘువీర ఆ విశేషాలను ఇవాల్టి పాలిటిక్స్ లో తెలుసుకుందాం కేసీఆర్ కవిత కేటీఆర్ ఇలా కల్వకుంట్ల ఫ్యామిలీలో అంతా టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లే పంచులు సెటైర్లతో ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేయగల సమర్థులే టీఆర్ఎస్ ప్రత్యర్థుల్లో మాత్రం ఆ వెలితి కనిపిస్తుంది దీంతో మహాకూటమిలో రెండు ప్రధాన పార్టీలు ప్రచారాస్త్రాలను బయటకు తీశాయి టీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్ ఇవ్వడంతో పాటు ఓటర్లను ఆకర్షించే సత్తా ఉన్న స్టార్లను రంగంలోకి దింపాయి సిద్ధాంతాలు వేరైనా రాజకీయ లక్ష్యం కోసం కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమితో జతకట్టిన తెలుగుదేశం పార్టీకి ఒప్పందంలో భాగంగా వచ్చే అతి కొద్ది స్థానాలైనా గెలుచుకోవడం చారిత్రక అవసరం పార్టీలో ఉన్న కొద్దో గొప్ప నేతలను కాపాడుకునేందుకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్యగా మారనున్నాయి ఈ నేపథ్యంలోనే ఒకప్పటి తెలుగుదేశం పార్టీ కంచుకోట ఖమ్మం జిల్లాపైనే ఆ పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3-4 స్థానాలు గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను బరిలోకి దించారు ఇప్పటికే మదిర సత్తుపల్లి నియోజకవర్గాల్లో పర్యటించిన బాలయ్య కార్యకర్తలను ఉత్సాహపరిచారు రోడ్ షోలు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలతో జోష్ నింపారు తెలుగుదేశం పార్టీతోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందిందన్న బాలయ్య తెలుగుదేశం అభ్యర్థుల గెలుపు చారిత్రక అవసరమన్నారు తెలుగుదేశం ఏదైతే మహాకూటమిలో గెలిపించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇవాళ అడుగడుగున జనమంతా కూడా పిల్లలు పెద్దలు ఆడపడుచులు అందరూ కూడా అభిమానులు అందరూ కూడా స్వాగతిస్తూ మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఏదైతే ఈ యొక్క ఉత్సాహాన్ని చూపిస్తున్నారు మీరంతా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాలకృష్ణ సుమారు 105 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించారు బాలకృష్ణను చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు ఈ పర్యటనలో బాలకృష్ణ కేవలం ఊకదంపుడు ప్రచారానికే పరిమితం కాకుండా తెలుగుదేశం హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నిర్దిష్టంగా వివరిస్తూ వ్యూహాత్మకంగా ప్రచారం చేశారు పూర్వం ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి పనులను బాలకృష్ణ ప్రజలకు గుర్తు చేశారు మదిరలో అగ్నిమాపక కేంద్రం వైరా జలాశయం వేదికగా సుజల స్రవంతి తాగునీటి పథకం టీడీపీ ఘనతే అన్నారు వాగులు వంకలపై చెక్ డ్యాంలు నిర్మించిన విషయాన్ని ప్రస్తావించారు మదిరలో బస్టాండ్ డిపో కూడా తెలుగుదేశం హయాంలోనే సాధ్యమైందన్నారు పలు ఎత్తిపోతల పథకాలను ప్రారంభించి 1000 ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చామన్నారు పేదలకు పక్కా ఇళ్లు 100 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశామన్నారు వచ్చే ఎన్నికల్లో మహాకూటమికి ప్రజలు మద్దతుగా నిలవాలన్న బాలయ్య సత్తుపల్లి నియోజకవర్గ ప్రజానికం మరోమారు సండ్ర వెంకటవీరయ్యకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు టీడీపీ గెలిచే మొదటి సీటు సత్తుపల్లినన్న బాలయ్య పరోక్షంగా టీఆర్ఎస్ ముఖ్య నేత తుమ్మలకు కౌంటర్ ఇచ్చారు మీ అందరికీ అండగా ఉండాలని చెప్పి మరి ఇవాళ మన ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాగా ఉన్న ఈ యొక్క జిల్లాకి తెలుగుదేశం ప్రభుత్వం రామారావు గారి హయాంలో అయితేనేమి ఇప్పుడు మన
ప్రియతమ ముఖ్యమంత్రులైన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన కార్యక్రమాలు అన్ని మీకు బాగా తెలుసు. జిల్లాలో ఉన్న 3 ముఖ్య కేంద్రాలైన ఖమ్మం అయితేనేమి, కొత్తగూడెం అయితేనేమి, అటు భద్రాచలంలో 100 పడకల ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రిగా పెంచడం జరిగింది. అలాగే అక్కడ ఖమ్మం పట్టణంలో ఉన్న ఫైర్ స్టేషన్ స్థలంలో ముస్లింలకి వాడికి సాధికారాలు నిర్మించడం జరిగింది. ఉన్నటువంటి 600 రూపాయల మ్యారిటోరియం చేసి మరి అప్పటి బాలకృష్ణ ఖమ్మం పర్యటన ఫీడ్బ్యాక్ ను పట్టి మిగిలిన జిల్లాల్లోనూ బాలయ్యతో ప్రచారం చేయించేందుకు టీడీపీ తెలంగాణ నేతలు సిద్ధమవుతున్నారు. ఖమ్మం జిల్లాలో బాలయ్యను దించడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం కూడా దాగి ఉందనే ప్రచారం సాగుతోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి సీటు తనకు ముఖ్యమని, ఈ సీటును గెలిపించుకోకపోతే తాను మంత్రివర్గంలో ఉండబోనని కూడా తుమ్మల సంచలన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలయ్య ఎంట్రీతో జిల్లాలో రాజకీయం ఎలా మారనుంది, ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. మహాకూటమిలో భాగస్వాములైన టీడీపీకి బాలయ్య స్టార్ క్యాంపెయినర్గా మారితే కాంగ్రెస్ పార్టీ తరపున రాములమ్మ స్పెషల్ అట్రాక్షన్గా మారనున్నారు. అప్పుడెప్పుడో సోనియా రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి ఆ తర్వాత పెద్దగా పార్టీలో యాక్టివ్గా లేరు. మళ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా ప్రచార బరిలో దిగడానికి రెడీ అయ్యారు. వచ్చి రావడంతో కేసీఆర్తో యుద్ధం చేస్తానంటూ తనదైన స్టైల్లో రంగంలోకి దిగిన రాములమ్మ కేసీఆర్ ఫ్యామిలీ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడమే లక్ష్యమంటూ తన ప్రచార స్టైల్ ఎలా ఉంటుందో రుచి చూపించారు. రాబోయే రోజుల్లో యుద్ధానికి మేమందరం సిద్ధం అవుతున్నాం, విజయం సాధిస్తామని తెలియజేసుకుంటున్నాం. యుద్ధం అంటే శత్రువుల మీద యుద్ధం అవుతుంది. శత్రువుని ఓడగొడతాం, ప్రజలకు మేలు చేస్తాం. బలవంతులుగా కనపడతారు, బలంగా ఉన్న వాళ్ళ కనపడతారు, డబ్బున్న వాళ్ళ కనపడతారు, కానీ ఫైనల్గా ప్రజలు తీర్పిస్తారు, వాళ్ళని ఏమి లేకుండా చేస్తారు. ఏదైనా ధర్మం గెలవాలి, ప్రజలకు మేలు జరగాలనే మేమందరం సిద్ధం అవుతున్నాం. ఒక టీం వర్క్గా మా సీనియర్ నాయకులు మేమందరం కలిసి పనిచేయాలని కూడా నిర్ణయించుకున్నాం. ఒకప్పుడు కేసీఆర్తో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విజయశాంతి ఇప్పుడు అదే కేసీఆర్ లక్ష్యంగా ప్రచార బరిలోకి దిగడం ఆసక్తి రేపుతోంది. ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రచారం చేస్తానన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు కదవలేదు. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఎలాగూ కేసీఆర్పై విరుచుకుపడుతూనే ఉన్నారు. రేవంత్ రెడ్డికి తోడు రాములమ్మ కూడా తోడైతే కాంగ్రెస్ ప్రచారం మరింత జోరుగా సాగే అవకాశం ఉంది. మొత్తం మీద మహాకూటమిలో రాములమ్మ, బాలయ్య ప్రచారం అభ్యర్థుల విజయ అవకాశాలను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తాయో చూడాలి.